డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ రాసే వాళ్ళకి కూడా శుభవార్త. ఇది పెద్ద శుభవార్త అనుకోవాలి. చూశారు కదా, మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ జేఈ 2026 మారలేదు అని ఒక పెద్ద న్యూస్ వచ్చింది. పండగ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, టెన్షన్ ఏం పెట్టుకోవద్దు, హ్యాపీగా జేఈ అడ్వాన్స్ రాసుకోండి. ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ జేఈ అడ్వాన్స్ విల్ రిమైన్ కన్సిస్టెంట్ విత్ దట్ ఆఫ్ previous JEE advanced examination. Relevant details have been duly published in the information brochure which is available on official website. మీరు ఏం కంగారు పడద్దు. మరి ఆల్రెడీ కూడా నేను కూడా వీడియో చేయటం, మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమైనా మారిందా అనుకుని వీడియో చేయటం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మారలేదు. దయచేసి మీరు అందరూ పండగ చేసుకోండి, హ్యాపీగా. పండగ చేసుకోవటం అంటే హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మీ యొక్క ప్రిపరేషన్కి పొదును పెట్టండి. ఎంత పొదునుంటే కత్తి ఎంత పొదునుంటే అంత మంచిదమ్మా. ఏదైనా కొయ్యాలన్నా, మరి ఇంట్లో కూరగాయలు తరగాలన్నా కానీ కత్తిలో పదునుంటేనే అది కసక్కనే దొరికిద్ది. అంతేగాని 2-3 దెబ్బలు వేస్తే కానీ కొన్ని కూరగాయలు కానీ మటన్ చికెన్ తెగవు. దానిలో పొదును. అలాగే మీరు జేఈ అడ్వాన్స్లో టక్కనే మెరవాలంటే మంచి 360 మార్కులకి 360 మార్కులు, మార్నింగ్ పేపరు 180 మార్కులు, ఆఫ్టర్నూన్ పేపరు 180 మార్కులు ఉంటుంది. ఈ 3 పేపర్లలో మంచిగా టాప్ మరి 100 మార్కులు, గ్రేటర్ దాన్ 100 మార్కులు వస్తే ఈజీగా 100 మార్క్స్ వస్తే మీకు టాప్ ఐఐటీల్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా గమనించగలరు. మరి ఈ విధమైన ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మార్పు లేదు, హ్యాపీగా ఉండండి. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మార్పు ఉంటుంది, జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది అని కొన్ని రోజులుగా క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది వార్తాపత్రికల్లో. అది కూడా మనం వీడియో చేయటం అయితే జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు అయితే లేదు. స్టూడెంట్స్ హ్యాపీగా మరి ఎగ్జామినేషన్ అయితే జేఈ అడ్వాన్స్ రాసుకోవచ్చు, ఐఐటి కొట్టవచ్చు ఈసారి. అంటే నెక్స్ట్ ఇయర్ చెప్పలేం. మరి ఈ సంవత్సరం 2026 ఈ విధంగా ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమైనా మారుతాయా లేదా అనేది మనకు తెలియదు. మరి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అని. మరి ఎగ్జామినేషన్ పేపర్ అయితే మారలేదు. మనకి 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లని కంపల్సరీగా రాయాలమ్మా. గుర్తుపెట్టుకుని మార్నింగ్ పేపర్ రాసి సాయంత్రం నాకు అర్జెంట్ పని ఉంది, నేను రాయాలంటే కుదరదు, మేము పేపర్ని డస్ట్బిన్లో పడేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. 2 పేపర్స్ ఆఫ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 డ్యూరేషన్. ఒక్కొక్క పేపర్ 3 గంటలు. ఆ రోజంతా ఫుల్ బిజీ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. అపియరింగ్ ఫర్ బోత్ పేపర్ కంపల్సరీ. ఈచ్ క్వశ్చన్ పేపర్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 3 separate సెక్షన్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ. పేపర్ 1లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, సిలబస్ కూడా ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ విల్ కన్సిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ డిజైన్ టు టెస్ట్ కాంప్రహెన్షన్, రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ ఆఫ్ మరి క్వశ్చన్ పేపర్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కాంప్రహెన్షన్, రీజనింగ్, అనలిటికల్ ability of the candidates. Negative marks will be awarded for the incorrect answers for the sum of the questions. The details of the marking scheme will be provided in the instruction. Candidate must be carefully read the adhere to the detailed instruction given in the question paper available at the time of examination. మరి చూసారు, ది క్వశ్చన్ పేపర్ విల్ బి బోత్ ఇన్ ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. క్యాండిడేట్ హ్యావ్ టు ఆప్షన్ చూజ్ ఇది ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. The English version will be prevail in the event of any difference opinion. Although sufficient care will be taken correction of the questions. In the event of question needs to be dropped, full marks. ఏదైనా క్వశ్చన్ డ్రాప్ అయితే మాత్రం వీళ్ళు ఫుల్ మార్క్స్ అయితే ఇస్తారు, నో ప్రాబ్లం. Awarded all candidates irrespective of whether the question attract negative marks for incorrect. మరి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మీకు సిబిటి మోడ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2. ఎందుకంటే 2,50,000 మంది రాస్తారు. వీళ్ళల్లో 1,80,000 మంది చివరికి తేల్తారు. మన 2,50,000 మందిని క్వాలిఫై చేస్తారు అనుకోండి. 1,80,000 మంది రాస్తారు. లాస్ట్ ఇయర్ కూడా అదే విధంగా స్టూడెంట్స్ అయితే రాశారు. సిబిటి మోడ్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి పేపర్లో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ 3 hours 14, ఎగ్జామినేషన్ 3 hours 180 minutes 4 hours. పీడబ్ల్యూ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 2 గంటల 4 hours ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చి. మరి ఆన్ స్క్రీన్ కంప్యూటర్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మారలేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై దిస్ ఇస్ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.